మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు పొన్నూరులో మొదటిసారి దాదాపు 10 గ్రామాలు తిరిగాం మేము ఇద్దరం కలిసినప్పుడు ఏం కనిపించిందంటే 2 కనిపించినాయి. ఒకటి, నరేంద్ర గారిని చూడటానికి ఎంతోమంది ఇట్లా బయటకు వచ్చి అరే ఎందుకు పోయినసారి ఇంత తప్పు చేసి మేము అతి తక్కువ మెజారిటీతో అయినా ఓడించామనేటువంటి బాధ వాళ్ళ కళ్ళల్లో కనిపించింది. ఇంకొకటి, ఆ రోడ్ల నుంచి వెళ్తా ఉంటే తెలుగుదేశం పార్టీలో వేసినటువంటి సిమెంట్ రోడ్లు మొత్తం అభివృద్ధి కనిపించాయి చాలా ప్లేసులు. అయితే కొన్ని ప్లేసుల్లో ఎప్పుడైతే ఎప్పుడో వేసిన రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లు పూర్తిగా పాడైపోయినాయి. అంటే ఆ పాడైపోయిన రోడ్లు వేసేటువంటి పరిస్థితి కూడా లేదు, చాలా ఘోరంగా ఉన్నాయన్నమాట. అంటే ఒక్క రోడ్డు కూడా రిపేర్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా మేము ప్రతి గ్రామంలో ఆగి మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు చూపించినటువంటి ఇంట్రెస్ట్ కానీ ఆ ఉత్సాహం కానీ వాళ్ళ కళ్ళల్లో తెలిసిపోతూ ఉంది ఈ 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది అనేది. అదేవిధంగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆటోల నుంచి బస్సుల్లో నుంచి బయటకు వచ్చి మరి 2 చేతులు 2 ఏళ్ళు చూపించి విక్టరీ సింబల్ కొన్ని 100,000 మంది చూపిస్తున్నారంటే ఈ ప్రభుత్వంలో ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఈ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా అధికారం నుంచి దించివేయాలా అనేటువంటి కసి కోపం అనేది నాకు స్పష్టంగా కనిపించింది. ఒక్క నిమిషం సార్ మాట్లాడతారేమో. కానీ అర్థం ఉన్నాయన్నీ తెలుసుకొని దోచుకోమని అర్థం. మనిషి పట్టుంటే ఏంటి, నువ్వు ప్రజలకి ఏంటంటే కావాల్సింది నువ్వు వ్యక్తిగతంగా ఈ సమాజానికి ఏం చేస్తావు అనేది కావాలి. కానీ నువ్వు ఇక్కడున్నావా నేను అక్కడున్నాను అనేది కాదు కదా. మేము ఎక్కడో ఉండి ఏ పదవులు లేకుండా ఎంతో మేలు చేసాం సమాజానికి, మేమున్న ప్రాంతానికి. మీరు ఇక్కడుండి అధికారంలో ఉండి మీరు ప్రజల నుంచి దోచుకున్నారు. మీకు నాకు అసలు కంపారిజన్ ఏముంది? ఒకటి. రెండోది, నేను ఇవాళ వచ్చాను, నేను 4 రోజులైంది ఇక్కడికి వచ్చి. కనీసం పొద్దున 7-8 నుంచి నైట్ 12 వరకు కష్టపడతా ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. నేను 30 ఏళ్ల కోసం వచ్చాను. మీరు అడగాల్సింది ఏంటంటే, మీరు నాకు ఓటేసి రేపు గెలిపించిన తర్వాత నేను ఇక్కడ మీకు అందుబాటులో లేకపోతే మీరు ఏ విధమైన క్వశ్చన్ అయినా అడిగినా కూడా నేను కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తాను. కాకపోతే మీకు అవకాశమే ఇవ్వనని చెప్తా ఉన్నాను. మీరు ఎన్ని పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి, చాలామంది ఉన్నారు కదా. నేను తిరిగినందుకు ఎవరు తిరుగుతున్నారు ఈరోజు? ఎందుకు అంటే నేను ఒక బలమైన ఆశయంతో వచ్చాను. అసలు నేను రావాల్సిన అవసరమే లేదు, అయినా వచ్చానంటే ఒక కోరిక, ఒక ఆశయంతో వచ్చాను. ఈ ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, నన్ను పెంచి పోషించిన నా ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. కాబట్టి ఇందులో లోకల్ అనే కాన్సెప్టే ఉండదు. లోకలే కాదు, ప్రతి ఒక్కళ్ళు నాలాంటి వ్యక్తుల్ని కోరుకునే విధంగా నేను తయారు చేస్తాను. ఇందులో 2, గల్లా జయదేవ్ గారు ఫస్ట్ టర్మ్లో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చాలాసార్లు వచ్చారు. ప్రతి వారం అందుబాటులో ఉన్నారు. ఆయన అందుబాటులో ఉండబట్టే కదా రెండోసారి 1,00,000 క్రాస్ ఓటింగ్ వేసి ప్రజలు ఆయన్ని గెలిపించారు కదా. వినండి ఒకసారి నేను చెప్పేది. మొదటిసారి ఆయన వచ్చినప్పుడు, రెండోసారి ఆయన మీరు ఎలక్ట్ చేశారు కదా. ఇది జగన్మోహన్ రెడ్డి సునామీలో 1,00,000 క్రాస్ ఓటింగ్ వేసి గెలిపించారంటే ఆయన రాకపోతే వేసేవారు కాదు కదా ఫస్ట్ టర్మ్. అది సెకండ్ టర్మ్ ఏమైందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం 40 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఇండస్ట్రీని ఆయన టార్గెట్ చేసి దాన్ని ఒక బలహీనతగా చూసుకొని ఆయన బయటకు పంపించారు. కాబట్టి మీరు రాజకీయంగా యాక్టివ్ అయితే మేము ఫ్యాక్టరీ మూసేస్తాం, దొంగ కేసులు పెడతాం, పొల్యూషన్ తీసుకొస్తాం, ఇవన్నీ చెప్పారు. కాబట్టి ఆయన గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన సైలెంట్ అవ్వాల్సి వచ్చింది తప్పించి, అంతేగాని ఆయన రాకూడదని మాత్రం ఏ రోజు చేయలేదు. అది ఒకటి. రెండోది, మీరు ఎవరిని జనరలైజ్ చేయొద్దు. మీ ఉద్దేశంలో ఎవరన్నా ఒకళ్ళిద్దరు రాలేదని మీరేమన్నా అనుకున్నా కూడా అందరు వ్యక్తులు ఒకలాగా ఉండరు సమాజంలో. ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆశయాలు వాళ్ళకు ఉంటాయి. నేను పుట్టి పెరిగిన ప్రాంతం ఇది. దాని మీద ఉండేటువంటి అభిమానం, మమకారం, అనుబంధాలు నాకు ఇక్కడే ఉంటాయి కదా. వీళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి డెఫినెట్గా ఇక్కడి నుంచే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. నాకే కదా, ఏ వ్యక్తికైనా వాళ్ళు పుట్టి పెరిగిన ప్రాంతానికే ఏదో ఒకటి చేయాలనుకుంటూ ఉంటారు.